దేశవ్యాప్తంగా ఎల్ఐసిని కార్పొరేట్లకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా నకరికల్ ఎల్ఐసి ఆఫీసు ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ముగింపు సందర్భంగా కరపత్రాలను విడుదల చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, దుబ్బాక నరసింహారెడ్డి, కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకందరికీ కూడా ఈ దేశ సంపద ఉండే విధంగా మరి ఎల్ఐసీలనైతేనేమి బ్యాంకులనైతేనేమి జాతీయం చేసి ప్రతి పేదవాడు కూడా బ్యాంకులో పోయే విధంగా మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టాల ద్వారా ఎంతోమంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం. మరి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ వ్యాయామంలో జరిగినటువంటి అభివృద్ధిని మరి కంపెనీలను బ్యాంకులను మరి ఎల్ఐసీలను అన్నీ కూడా మన ప్రధాని మోడీ గారు వాళ్ళ మిత్రులకు సంపన్న వర్గానికి మరి ఈ యొక్క ప్రైవేటీకరణ చేసే ఒక విషయాన్ని గుర్తుంచుకొని మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుని